మనకు మన జీవితంలో, మన కుటుంబంలో, మన విశ్వాస జీవితంలో ఒక ప్రశ్న ఎదురైందంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ వెతుకోవాలంటే మళ్ళా దేవుని యొక్క వాక్యంలోనే వెతకాలి. కనుక దేవుడు సాక్షాత్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు 40 దినాల పాటు తనను అరణ్యంలోకి తీసుకెళ్ళి ఏకాంత ప్రార్థనలో గడిపాడు. ఈ దినాన మనము దేవుని యొక్క ఆత్మ మనం కూడా పొందుకోగలిగితే మనం ఎక్కడ ఉంటామంటే దేవుని సన్నిధిలో ఉంటాం. హల్లెలూయా. ఎక్కడ ఉంటాం? దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని ప్రజలతో ఉంటాం, దేవుని ఆలయంలో ఉంటాం, దేవుని ఆరాధించే బిడ్డలతో మన జీవితాన్ని గడుపుకుంటాం. హల్లెలూయా. కనుక నువ్వు ఆత్మను పొందుకున్నావా? ఆత్మ నిన్ను నడిపిస్తుందా? ఆత్మలో నీవు నడిపించబడుతున్నావా అనేదానికి చక్కటి ఉదాహరణ ఏంటంటే నీ సమయాన్ని ఎవరితో గడుపుతున్నావు?